ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును కాక. రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చాలా సంతోషం. మరొక బుధవారము స్వస్థతశాల ప్రభు మనందరిని నడిపించిన విధానాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. రూతు గ్రంథము పేజీ నంబర్ 222 పాత నిబంధన. రూతు గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం. రూతు గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి ఆమె ఉదయం వరకు అతడి కాళ్ళ యొద్ద పండుకొని ఒకరినొకడు గుర్తించుపాటి వెలుగు రాకముందే లేచెను. అప్పుడు అతడు ఆ స్త్రీ కళ్ళెమునకు వచ్చిన సంగతి తెలియజేయకుడని చెప్పెను. చదవబడిన వాక్యాన్ని మనం ఒక పర్యాయము ఆగి ఆలోచించాలి. మనము రూతు గ్రంథాన్ని చదివాం. రూతు గ్రంథములో నయోమి అనే ఒక అత్తగారు ఉన్నారు. ఆమె ఉంటున్న ఊరి పేరు బెత్లెహేము. బెత్లెహేము అనగా రొట్టెని ఇల్లు అని అర్థం. ఈ నయోమి అత్తగారికి ఒక భర్త, 2 కొడుకులు అమ్ముకున్నారు. ఈ అత్తగారు ఒకానొక సమయంలో ఒక కౌరు వింది. ఏంటంటే మన ఊరిలో కరువు వస్తుందంట అని. ఏమిందంటే ఏమంది? ఊరిలో కరువు వస్తుందంటున్నా, ఇంట్లో కరువు వస్తుందంట. ఇంట్లో కరువు లేదు, ఊరిలో కరువు వస్తుంది అనగానే ఇక భర్తని బిడ్డల్ని తట్టాబుట్ట సర్దించి దేవుడు ఇష్టము లేని మోయాబు అని తన పక్క ఊరు వెళ్ళింది. విచిత్రం ఏంటంటే వెళ్ళి వెళ్ళగానే కలిసి వచ్చింది. వెళ్ళి వెళ్ళగానే పెద్ద కొడుకు పెళ్ళయింది. 1 సంవత్సరం తిరగకుండానే చిన్న కొడుకు పెళ్ళయింది. అంతా బాగుంది. 2 సంవత్సరాలు బాగానే జీవించాము అనుకుంటున్న సమయంలో హఠాత్తుగా భర్త, హఠాత్తుగా పెద్ద కొడుకు, హఠాత్తుగా చిన్న కొడుకు చచ్చిపోయారు. ఆ ఇంట్లో 3 విధవరాలు తప్ప మరొకరు లేరు. ఊరిలో కరువు ఉందనుకుంది, ఇంట్లో బాగానే ఉన్నా కాదని వెళ్ళింది. తాను వెళ్ళకూడని మోయాబు దేశానికి వెళ్ళింది. తిండుంది కదా అనుకుంది, కరువు లేదు కదా అనుకుంది. అసలు మనుషులు ఎక్కడ ఉండరు అనే విషయాన్ని గుర్తించలేకపోయింది. ఒక ఊరిలో కరువు ఉన్న మనుషులు ఉన్నారు, ఒక ఊరిలో మనుషులు లేరు, తిండి ఉంది. మనిషిలాగా తిండుంటే ఏం చేసుకుంటారు? ఇక 2 కోడల్ని పిలిచి, పెద్దమ్మాయి ఓర్పా, నువ్వు మీ అమ్మగారింటికి వెళ్ళిపో, ఇంకా వయసు ఉంది నీకు, పిల్లలు కూడా లేరు కనుక వెళ్ళిపో, మీ అమ్మ నీకు మళ్ళీ పెళ్లి చేస్తుంది, ఒక మంచి భర్త వస్తాడు అని చెప్పి పెద్ద కోడను పంపించి, పెద్ద కోడ గబగబా వచ్చి వాటేసుకొని, సరే అత్తయ్య నువ్వు ఎలా చెప్తే అలాగా, నాకు భవిష్యత్తు ఉంది కదా అని చెప్పి వెళ్ళిపోయింది. ఆలోచన చేయండి. ఇక చిన్న కోడలు కూడా పిలిచి, అమ్మా మీ అక్క వెళ్ళిపోయింది కాబట్టి నువ్వు కూడా మీ అక్క చేసినట్లే మీ అమ్మగారింటికి వెళ్ళిపోతే పెళ్లి చేస్తారు, నా దగ్గర ఏముంది, ఎవరున్నారు ఇవ్వడానికి ఇంకా, కాబట్టి నువ్వు వెళ్ళు అని అంటే, లేదత్త, దేవుడు ఎందుకు కలిపాడో, నీ ఇల్లే నా ఇల్లు, నీ ఉండి చోటే నేను ఉండాలి, నువ్వు నేను మరణం తప్ప వేరవ్వకూడదు అని చెప్పి అత్తగారితో పాటు తను ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోయింది, బెత్లెహేము అనే ప్రాంతానికి. ఇది 1వ అధ్యాయం. ఇక 2వ అధ్యాయంలో చూస్తే అప్పటికి కోతకాలం వచ్చి అందరూ కూడా కోతలు కోస్తున్నారు. అది గోధుమ పంట కాలం కాబట్టి పూర్వపు దినాల్లో సావుకారు రైతులు అంటే పెద్ద రైతులు ఏం చేసేవారంటే కోతలు కోసేటప్పుడు లేనోళ్ళకి, అనాథలకి కొన్ని పరుగులు వదిలేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు ఏరుకొని ఆడించుకొని ఆ ధాన్యాన్ని తినేవారు.
ఇక్కడ కూడా అలాగే ఒక పద్ధతి ప్రకారం ఆ ఆచారాన్ని జరిగిస్తున్నప్పుడు రూతు బోయాజు అనే ఒక ఆయన యొక్క పొలంలో ఉంటూ పరిగెడుకుంటుంది. ఆమెను చూచి ఆమెను గురించి విచారం చేసి ఆమె ఎవరో తెలుసుకొని ఆ పని వాళ్ళతో అంటారు కదా, అరే కొంచెం ఆమె కోసం కొంచెం ఎక్కువ పని వదిలేయండి, ఎందుకంటే వాళ్ళ అత్తను ఆమె పోషిస్తుందంట, ఒక అమ్మాయి పోషించడం చాలా ఇది కాబట్టి కొంచెం ఎక్కువ వదలండి అని అంటే ఎక్కువే వదిలేరంట. బైబిల్ చెప్తున్న మాట ఏంటి, ఆమె సాయంకాలం ఇంటికి వెళ్ళేటప్పటికంట చెంగు నిండా సంపాదించుకుందట, అంత గోధుమలు అంత ధాన్యం సంపాదించుకుందట. అత్తగారు అడిగారు, ఏంటి ఇంత, నాకు తెలిసి గుప్పుడు రావడం కష్టం, గెంజి నీళ్ళు రావడం కష్టం, ఇంతకు ఎవరి పొలంకి వెళ్ళావు, పలానా బోయాజు. అదే బోయాజు ఎవరు కదా, మన చుట్టమే, కాబట్టి నీకు ఇంకా వయసు ఉంది కాబట్టి అతను పెళ్లి చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఓ పని చేయి అని చెప్పి కోతకాలం అయిపోయిన తర్వాత ధాన్యాలన్నీ కూడా, మన భాషలో చెప్పాలంటే ధాన్యం ఏమంటారు తుళ్ళ కొట్టించి సంచిలోకి ఎత్తుతారు కదా, తీసుకెళ్ళి గోధుమలు దాన్ని ఏమంటారు అంటే కాటాకి వేసి ఆ మిల్లుకి పంపించే టైంలో ధాన్యాలు బస్తాలు కాపలా కాస్తారు. ఈమెకు స్నానం చేయించి చక్కని వస్త్రాలు ఇచ్చి సెంటు రాసి ఆ బోయాజు యొక్క పొలంలోకి వెళ్ళు అని చెప్పింది. ఆ బోయాజు అక్కడ పడుకున్నప్పుడు ఆయన కాళ్ళ దగ్గర పడుకో, ఆయన లేచి నిన్ను గుర్తించినప్పుడు, అయ్యా నాకు ఏదైనా దారివు, నాకు వివాహం చేసుకో, నాకు దారివు అని నువ్వు అడుగు, అతను ఖచ్చితంగా దారిస్తాడు, నీకు అవకాశం ఇస్తాడని చెప్పడం. 4వ అధ్యాయంలో ఆ అవకాశం రావడం, ఆమెను పెళ్లి చేసుకొని ఓ చక్కని మగబిడ్డను కనడంతో ఈ రూతు గ్రంథం ముగిస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. బైబిల్ గ్రంథంలో ఒక ఆడవారి పేరు మీద 2 పుస్తకాలు ఉన్నాయి. ఒకటి రూతు గ్రంథం. రూతుని ఎలా గుర్తు పెట్టుకుంటారు చాలా మంది అంటే, చావుతో మొదలయ్యి, ఎలా మొదలైందంట, చావుతో మొదలయ్యి పుట్టుకతో ముగించింది, ఏడుపుతో మొదలయ్యి సంతోషంతో ముగించబడింది. ఇలాగా రూతు గ్రంథాల గురించి చెప్పుకుంటూ ఉంటారు. మనం చదువుకున్న వాక్యములో ఆమె ఆ గోధుమలు దుల్లగొట్టబడిన ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళి ఆయన కాళ్ళ దగ్గర కూర్చున్నప్పుడు అంట, ఆయన పొద్దు గురింకినప్పుడు అంటే అర్థం ఏంటి, ఓ 4-5 ఆ టైంలో కొంత చీకటి కొంత వెలుగు. ఇక్కడ బైబిల్ ఏమని రాయబడిందంటే, ఈరోజు మనం అంశం ఏంటంటే, మనం కొన్ని గుర్తుపట్టాలి. ఏం చేయాలంట, మనం కొన్ని గుర్తుపట్టాలి. బైబిల్ ఏమని రాయబడిందంటే, ఇక్కడ ఒకడునొకడు గుర్తించు పాటి వెలుగు రాకముందే అనే మాట రాయబడింది. ఏమంటే ఎవరైనా మనం గుర్తించలేదు అనుకోండి, ఏం జరుగుతుంది, ఆడు నన్ను చూసినా పలకరించలేదురా, అపార్థాలు చేసుకుంటారు గుర్తించకపోతే. ఇంకా చెప్పండి, ఇంకెంత అపార్థానికి వెళ్తారంటే, అరే ఆడికి గర్వం వచ్చేసిందిరా, మనకేమో కళ్ళు కనబట్టలేదు అనుకోరు. ఏమంటే మనకు చూపు తగ్గింది, మనకి ఎదుటితోటి ఎవడొస్తున్నాడో తెలియట్లేదు అనుకోరు ఈరోజు చాలా మంది. చూసావా, మనం చూసినా వెళ్ళిపోతున్నాడు, గర్వం రా, డబ్బు సంపాదన వచ్చింది కదరా, లేదా పలుకుబడి వచ్చింది కదరా, పెళ్ళి అయింది కదరా కోడికి. ఇలాగా ఒక వ్యక్తి గుర్తించకపోతే ఒక నింద, ఒక అసూయ, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు కొన్ని గుర్తించుకోవాలి, గుర్తుపట్టాలి. చెప్పండి ఏంటంటే ఈరోజు మన అంశం ఏంటి, మనం కొన్ని గుర్తుపట్టాలి. బైబిల్ గ్రంథంలో ఒక 4 విషయాలు ఉన్నాయి, అంటే చాలా ఉన్నాయి కానీ మీకు 4 చెప్తాను. కనీసం ఈ 4 అయినా గుర్తుపట్టండి. ఏంటంట, మొట్టమొదటి ఇందులోనే రాయబడింది, వెలుగును చీకటిని గుర్తుపట్టాలి. ఏం గుర్తుపట్టాలంట, మీకు తెలుసా వెలుగేదో చీకటేదో? వెలుగేదంటే ఏం చెప్తారు, అయ్యా ఇప్పుడు సాయంత్రం 7:30 అయింది కాబట్టి చీకటి అండి, తెల్లారండి, తెల్లారి వెలుగు అంటారా? చీకటి అంటే పాపము, వెలుగంటే చెప్పరే పరిశుద్ధత. మీకు ఏది పాపమో ఏది పరిశుద్ధమైనదో మనకి తెలుసా? చెప్పండి, తెలుసా మనకి?
కొన్నిసార్లు మనుషులు తెలియకనే పాపంలో పడిపోతూ ఉంటారు. నేను డిగ్రీ చదివే టైంలో యేసుక్రీస్తు నమ్ముకున్నాం. అయితే యేసుక్రీస్తు నమ్ముకొని ఏమంటే బైబిల్ చదివేదాకా నాకు తెలియలా ఈ లోకంలో ఏది మంచి ఏది చెడు, ఏది వెలుగు ఏది చీకటని. పూర్వ దినాల్లో అండి మేము అన్యులుగా ఉన్నప్పుడు ఎలా పడితే అలా మాట్లాడడం, ఎలా పడితే అలా ప్రవర్తించడం, ఏమండి సరసోక్తులు ఇవన్నీ తప్పనిపించలా. కొంతమంది చిలిపిగా మాట్లాడతారు, అంటే ఆ మాటని నవ్వకూడదని ఎక్కసెక్కంగా మాట్లాడతారు, డబల్ మీనింగ్ అంటారు. కొంతమందికి అవేమి అర్థం కావు. కొంతమంది భాష తీరు వాడు మనసులో ఒకటి పెట్టుకొని మాట్లాడతాడు. వాడు చూస్తానికి మంచిగా టిక్కు టాకుగా తయారైనా వాడిలో ఉన్న ఆ పాపాన్ని, ఇప్పుడు ఒక చిన్నపిల్ల ఉందండి, పనిలో మన మాట, పాపకి ఒక 6-7 సంవత్సరాలు అనుకుందాం. తనకి ఏం తెలుసు? చాక్లెట్ ఇస్తే అంకుల్ మంచోడు అనుకుంటుంది. ఈరోజు మనం చూస్తున్న పేపర్లో ఒక తాతగారంట చాక్లెట్ ఇచ్చి ఏమండి 6 సంవత్సరాల పాపను పాడు చేశాడు. ఏ కళ్ళలో ఏం కనబడుతుంది పాపకి? వాడు ఏం ఆలోచించి ఇస్తున్నాడు? వాళ్ళు ఏం ఆలోచించి నా నుండి ఏం కోరుకుంటున్నాడు? ఈరోజు నీ నుండే లోకం ఎలాంటిది, ఒక వ్యక్తి మాట్లాడే తీరు ఎలాంటిది, నేను ఎలా మాట్లాడుతున్నాను, ఏ మాటలు మాట్లాడే వారి మధ్య నేను ఉన్నాను. బైబిల్ అంటుంది, రోమాపత్రిక 13వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయము, నేను 11వ వచనం కాడ నుంచి చదువుతున్నా చూడండి. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేల్కొని వేళ అయినదని తెలుసుకుని అలాగూ చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ గురించి మరి సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపించినది కనుక మనము చీకటి అంటే ఏంటో అంటారు చూడండి, అంధకార క్రియలను విసర్జించి, చీకటి అంటే ఏంటంట, అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధకరములను ధరించుకుందుము. చీకటి అంటే ఏంటంటే అల్లరితో కూడిన ఆటపాటలను, మత్తుయు లేక కామ విలాపములైనను పోకిరి చేష్టలైనను లేక, కలహమైనను మత్సరమైనను లేక, పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందుము అంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, చీకటి అంటే ఏంటంట? అల్లరితో కూడిన ఆటపాటలు. ఏంటి అల్లరితో కూడిన ఆటపాటలు? సినిమా. ఇక రెండోది మనం చూసిన వారి మీద మత్తు, 3 కామం, 4 పోకిరీ చేష్టలు, 4 కలహములు మత్సరములు. ఇవన్నీ దేంతో పోల్చాడంటే చీకటితో పోల్చాడు. ఇంకా దేవుడు నమ్ముకొని ఏంటిది? దేవుడు నమ్ముకొని కూడా తాగుతూ ఉంటారే, నేను వీటితో ఉండకూడదు, ఎందుకంటే వీడు ఎప్పటికైనా నాకు అలవాటు చేసేస్తానని చెప్పి మనం ఏమైపోవాలంటే అక్కడి నుంచి ఆరిపోవాలి. నా స్నేహితుడే కదా, నేను తోడుంటాను అంటే కుదరదు అక్కడ. కాబట్టి గమనించండి, బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, ఒక క్రైస్తవుడు పగలేంటో, పగల్లో చేసే పనులేంటో, రాత్రి అంటే ఏంటో, రాత్రి చేసే పనులేంటో గుర్తుపట్టాలి. పోకిరీ చేష్టలు, వాడి మాటల్లో తేడా ఉంటే వాడు రాత్రి సంబంధి, వీడితో ఉంటే నా బతుకు కూడా చీకటైపోతుందని గుర్తెరిగి నా బతుకు తెల్లార్చుకోవాలి అనే ఆలోచన చేత మనం ఏమవ్వాలంటే జాగ్రత్త పడాలంట. కాబట్టి బైబిల్ చెప్తున్న మాట మొట్టమొదటిది ఏంటి అంటే, మనం ఏం గుర్తుపట్టాలంటే ఇక్కడ అంటున్నాడు కదా, వెలుగేదో చీకటేదో మనం గుర్తుపట్టాలంట.
ఇక రెండోది చూడండి ఏమంటున్నాడు అని అంటే, ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుతున్నాను చూడండి. కాబట్టి యెహోవా ఇలాగూ సెలవిచ్చును, నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధి నిలిచినట్లు నేను నిన్ను తిరిగి రప్పెత్తును. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉందువు. వారు నీ తట్టుకు తిరగవలెను కానీ నీవు వారి తట్టుకు తిరగకూడదు అంటున్నాడు. రెండోది ఏం గుర్తుపట్టాలంట? ఏది నీచమైనదో ఏది ఘనమైనదో మనం గుర్తుపట్టాలంట. ఏం గుర్తుపట్టాలి చెప్పండి? రెండోది నీచమైనది, నీచ కార్యాలను గుర్తుపట్టాలి, నీచ పనులను గుర్తుపట్టాలి. రెండు ఘనమైన దాన్ని గుర్తుపట్టాలి. మీకు బాగా చెప్తే అర్థమవుతుంది, మన భాషలో చెప్తాను. కొన్నిసార్లు మనం ఘనమైన వాటిని వాడుతాం, కొన్ని వాటిని ఘనహీనమైన వాటిని వాడతాం మన ఇంటిలో. ఇంకా బాగా చెప్తాను. కొత్త ఇల్లు గృహప్రవేశం అనుకోండి, ఏ గిన్నె వాడతాం? అదే ఇత్తడి. ఓకే. పిల్లోడికి అన్నం ముట్టించాలనుకోండి, ఏం వాడతాం? వెండి గిన్నె, వెండి గ్లాసు. ఇవి రోడ్డు మీద 10 రూపాయలు పెడితే వచ్చేస్తాయి కదండి. వచ్చేద్దా? రాదు, దానికి విలువ ఎక్కువ. కానీ ఒక మనిషి చచ్చిపోయేటప్పుడు ఎప్పుడైనా వెండి గిన్నె కానీ, వెండి గ్లాస్ కానీ, వెండి కొండ కానీ పెట్టడం చూసావా? రేపో మాపో పడేసి 10కి 20కి 100 రూపాయలకు వచ్చే కొన్ని ఘనహీనమైనవి మట్టి వాటితో తయారు చేస్తాం. ఎందుకని? అన్ని చోట్లకు వాడకూడదు. మీకు బాగా చెప్పాలంటే పాల గిన్నెకి వేరే, కూర గిన్నె వేరే ఉండాలి, అన్నం గిన్నె వేరే ఉండాలి. లేదండి కూర వండిన వంటల గిన్నెలోనే పాలు కూడా కాస్తానంటే ఏమవుతాయి? ఇరిగిపోతాయి. కారణం ఏంటి అంటే నూనె శాతం, నూనె తేమ అందులో ఉంటుంది కనుక వాడకూడదు. అలాగే ఈ దేహం దేవుని ఆలయం. దీంట్లో సారానో, దీంట్లో పనికి మాలిన దాన్నో, ఖైనీనో, గుట్కానో, సిగరెట్టో, పాన్ పరాకో మనం వాడకూడదు. ఈ దేహం పనికి మాలింది కదండి, అంతేనా? దేహం పనికి మాలిందేనా? మాట్లాడరే. మన గుండెకే ఎంత ఉంటుంది అంటారు? మన కళ్ళు ఎంత రేటు ఉంటుంది అంటారు? మన కిడ్నీ రేట్ ఎంత ఉంటుంది అంటారు? మరి పనికి మాలింది అంటారే. ఒక మానవ దేహములో ఉన్న వస్తువులు ఒక ఆయన వెనకడితేనంట కొన్ని వేల కోట్ల రూపాయలు ఖరీదైన సామాన్ మన దగ్గర ఉందంట. ఏంటి? కళ్ళు, మొక్కు, నోరు, పళ్ళు, గుండెకాయ, కాలేయము, కిడ్నీ. ఒక మనిషి రక్తం తయారు చేయడానికి కొన్ని కోట్లు ఖర్చు అవుతుందంట. మరి తల్లి గర్భంలో దేవుడు ఒక పిండంగా వేసినప్పుడు అన్ని ఎలా ఇచ్చాడండి? ఎలా ఇచ్చాడు? ఉచితంగా ఇచ్చాడు. ఒక అవయవాన్ని దేవుడు, అందుకని దావీదు అంటాడు, నన్ను కలగజేసిన విధము నన్ను చూడగా ఒక భయము పడుతుంది. కళ్ళు ఎలా ఇచ్చావో, ముక్కు, నోరు, చెవి అసలు ఎలా వచ్చినాయి ప్రభువా? ఓ మనిషి తయారు చేయాలంటే ఎంత విలువైన వాడిని నేను. అందుకని విలువ తక్కువ అని అనవాకండి. అరే నీ నెత్తి మీద రూపాయి పెడితే పావలాగా పలకూర అనవాకండి. ఎందుకంటే మన చిన్నప్పుడు అనేవాళ్ళం కదా. ఇప్పటికీ కొన్నిసార్లు నేను వింటా ఉంటాను, నెత్తి మీద రూపాయి పెడితే పావలకు కూడా కొండంట. ఎందుకు కొండరండి? బైబిల్ చెప్తుంది, నీ దేహము దేవుని ఆలయం, నిన్ను దేవుడు వెలపెట్టుకున్నాడు. ఈ వెలపెట్టుకున్న ఈ దేహానికి తినేది, తాగేది, తిరిగేది, నడిచేది, మాట్లాడేది, చూసేది అన్నీ కూడా ఆచితూచి చేయాలంటారు. మన మాటలోనంట అంటారు కదా, రే మాట్లాడ కదా. మన మాటలంట మనం జాగ్రత్తగా మాట్లాడితే మన మాటలు ముత్యాలంట. నిజమా కాదా? మరి అలాంటి ముత్యాలు లాంటి మాటలు మనం ఏం చేస్తున్నాం?
బురద పందులో నొక్కినట్లు, కుక్క వాంతికి తిరిగినట్లు పనికి మాలిన మాటలన్నిటి మాట్లాడతాం. నీచమైన మాటలన్నీ మాట్లాడతాం. పవిత్రమైన ఈ నోటి నుండి ఎందుకు నీచమైన మాటలు రావాలి? ఎందుకు ఘనహీనమైన మాటలు రావాలి? ఎందుకు అసహ్యమైన మాటలు రావాలి? ద్వితీయోపదేశ కాండంలో ఉంటుంది, కొంతమందిని అంటే దేవుడు ఆశీర్వాదించే కొండ మీద పెట్టాడంట యెహోషువ గ్రంథంలో. ఇంకొంతమందిని దేవుడు శాపాలు పలికే కొండ మీద పెట్టాడట. వాళ్ళ నోటంటే ఎప్పుడు దీవెన మాటలే, దీవెన మాటలే, దీవెన మాటలే. మరి ఈ నోటంటే ఎప్పుడు కూడా శాప మాటలే, శాప మాట. మనం ఏ కొండ మీద ఉన్నాం? మనం ఎలా ప్రవర్తిస్తున్నాం? నీచమైన వాటికి ఎందుకు మన జీవితంలో అవకాశం ఇస్తున్నాం? తాగేసి ఎందుకు నీ జీవితాన్ని, నీ బ్రతుకును, దేవుడిచ్చిన విలువైన దేహాన్ని పాడు చేసి నీచంగా అసహించుకునే వాడిగా తయారవుతున్నావు? మొన్న ఆగస్టు 15కి మా బావగారు షాప్ ఓపెనింగ్, అలాగే అన్నయ్యాల సంఘస్థులు గృహప్రవేశం అని అంటే 2 పనుల మీద వెళ్ళాం. ఆగస్టు 15 ఎక్కడ దొరికిందో ఆయనకి బ్రాంతి ఏమండి, తాగేసి ముసలాయన ఒక 60-70 ఉంటాయేమో, ముసలాయన తాగేసి నడవడానికి కూడా ఓపిక లేక పడిపోయి రోడ్డు మీద పాకుతున్నాడు. రోడ్డు మీద నిజంగా నా మట్టికి నేను సరిగ్గా చూడకుండా బండి ఎక్కించేది ఆయన మీద. పట్ట పగలు 8-9కి అయ్యి ఉంటుంది. అయితే పైన తెల్లని సొక్కా వేసాడు, కింద ఇంకో రకమైన ప్యాంట్ వేసాడు. కానీ చేసే పనులు ఏమంటే నేను అనుకున్నాను, ఇదేంట్రా నడవలేకపోతున్నాడా, పాగుతున్నాడు. లేనిపోయింది. అమ్మగారేమో ఏమంటే కొంచెం లేపి పక్కన ఎడదామండి, ఏ లారీ ఎక్కేస్తుందంటే ఏమైపోతాడండి అనుకుంటే దగ్గరికి వెళ్తే సారాయి వాసన. ఇక చేసేదేమి లేక ఇంకో అబ్బాయి సహాయం తీసుకొని ఒక అరుగు మీద పడుకోబెట్టి వచ్చాం. అప్పుడు అనిపించి, ఇంత ఘనమైన స్వాతంత్ర దినోత్సవం రోజున సైతం కూడా ఎందుకు ఘనహీనమైన, బలహీనమైన చండాలపు పనులు చేస్తున్నాం? క్రైస్తవ జనమా, ఏది నీచమైందో, ఏది మనం తినాలో, ఏది తాగాలో, ఏం మాట్లాడాలో, ఏది చూడాలో ఎదిగి ఉండాలి మనం. బైబిల్ చెప్తుంది, 1 వెలుగు చీకటి ఏంటో నీకు తెలియాలి. 2 నీచమైన ఏంటో, ఘనమైన ఏంటో, ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడకూడదో తెలుసుండాలి. ఇక 3వ మాట దగ్గరికి వద్దాం. 3వ మాటకు వస్తే ప్రియులారా, బైబిల్ చెప్తుంది, ఏబు గ్రంథం 9వ అధ్యాయం, ఏబు గ్రంథము 9వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందామండి. ఏబు గ్రంథము 9వ అధ్యాయం 24వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తూ ఏమంటున్నాడంటే, ఇక్కడ భూమి దుష్టుల చేతికి అప్పగింపబడి ఉన్నది, వారి న్యాయాధిపతులు మంచి చెడులు గుర్తింపు లేకుండా ఆయన చేయును అంటున్నాడు. ఏం గుర్తించట్లేదంటే, 3వది మంచి చెడులు గుర్తించాలి. ఇక 3వది మనం గమనించిన వారమైతే, మంచి చెడులు గుర్తించాలి. మంచి ఏంటో, చెడేంటో బైబిల్ చెప్తుంది. ఆదికాండము 9వ
ఏదో ప్రాబ్లం వచ్చింది. ఓకే, ఆది కాండము 3వ అధ్యాయములో మనం చూస్తే 4 నుంచి ఉంటుంది. దేవుడు ఏదైనా తోటలో మంచి చెడులు మైకొద్దులేండి, నీట్గా నేనే చెప్తాను. ఏదైనా తోటలో మంచి చెడులు అనే వృక్ష ఫలాన్ని ఇచ్చాడు. దేవుడు ఏమన్నాడంటే అన్నీ తిను, దీన్ని తినద్దన్నారు. మన బుద్ధి ఏంటంటే ఏదైతే వద్దంటామో దాన్నే మనం తింటాం. కారణం ఏంటి? మనం ఏదో అన్నీ తెలుసుకుంటామని. కొంచెం మంచి ఏంటో కొంచెం చెడేంటో మనకి తెలుసుకునే అవగాహన ఉండాలి. దేవుడు ఏదైతే వద్దన్నాడో దాన్ని వదిలేసి వీళ్ళు ఏమండి మంచి తెలివి కలిగిన వృక్ష ఫలాన్ని వారు తింటారు. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే ఆ ప్రమాదాన్ని వారు గుర్తించలేకపోయారు. మనం మంచి ఏంటో చెడేంటో గుర్తించాలి. బైబిల్ గ్రంథంలో ప్రియులారా కొంతమంది గుర్తింపు లేదు. 1 రాజుల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనంలో సొలొమోను మహారాజు అండి ఉదయం దేవాలయం ఓపెనింగ్ చేసి 1000 దహన బలులు ఇచ్చినప్పుడు దేవుడు ఆ దేవాలయం మీద దిగొచ్చాడు. రాత్రికాలం మంది వెళ్ళి సరదాగా పడుకుందాం అని అనుకున్నాడు. దేవుడు ప్రత్యక్షమయ్యాడు. నీకేం కావాలబ్బాయి అని అడిగితే ఏమడిగాడు తెలుసా? అయ్యా, మంచేంటో చెడేదో గుర్తించగలిగే ఒక వివేచన నాకు ఇవ్వండి. ఎందుకంటే నేను రాజుని. మంచి చేసే వాళ్ళు వస్తారు, చెడు చేసే వాళ్ళు వస్తారు. నేను చెడు చేసే వాళ్ళని చూసి మంచి అనుకున్నాను అనుకో, నష్టం ఎవరికి? మరొకరు నష్టపోతారు. అదే మంచి చేసిన వాడికి మంచే జరిగింది అనుకోండి, చెడ్డతనం పోతుంది, మంచే గెలుస్తుంది. కాబట్టి మంచేదో చెడేదో వివేచించే జ్ఞానం నాకు ఇవ్వండి అంటాడు. ఒక తండ్రికి 11 మంది కొడుకులు. ఈ 11వ వాడు లేదా ఎన్నో వాడుగా పుట్టాడు నాకు తెలిసి 6వ వాడుగా పుట్టినట్టున్నాడు యేసేపు. ఈ యేసేపు అంటే ఈ తండ్రికి చాలా ఇష్టం. ఈయనకి కల వచ్చింది. ఏంటి ఆ కళ అంటే తల్లిదండ్రులు అన్నదమ్ములందరూ ఆయనకి నమస్కరించినట్టు, ఆయన ఏదో గొప్పవాడు అయినట్లుగా కల వస్తే ఆ కళని అన్నయ్యలకి నాన్నకి చెప్తాడు. తల్లిదండ్రులు పట్టించుకోలేదు, కానీ అక్కడ ఉన్న అన్నయ్యలు అసూయ పడతారు. అయితే ఒకరోజు ఈ తమ్ముడు వాళ్ళు ఎలా ఉన్నారో కనుక్కోమని నాన్న పంపిస్తే ఆ చేనుకి వెళ్తేనంట ఈ 10 మంది కుట్ర చేశారంట. రే, ఆ వచ్చేవాడు మనోడేగా, కలగనేవాడేగా, వాడిని అమ్మేద్దాం, వాడిని చంపేద్దాం అంటే అక్కడికి వెళ్తే అన్నయ్య నన్ను బతకనివ్వరనే ఆలోచన లేక వెళ్ళిపోయాడు. వెళ్తే గోతులో పడేశారు. పెద్దవాడికి అనిపించింది చస్తే మనకేం వస్తుంది, అమ్మేద్దామని 30 వెండి నాణాలకు అమ్మేశారు. ఇప్పుడు తండ్రి అడిగితే ఏం చెప్పాలి? అందుకని ఏం చేశారంటే ఎలాగో గొర్రెలు కాస్తున్నారు కాబట్టి ఒక గొర్రెని చంపేసి ఆ అమ్మేటప్పుడు వాడి యొక్క బట్టలు తీసుకొని ఆ రక్తాన్ని దీని మీద వేసి, నానా మేము గొర్రెలు కాస్తా ఉంటే పులొచ్చింది, ఏం జరిగిందో మాకు తెలియలేదు, తీరా చూస్తే ఇదిగో ఈ బట్టలు దొరికినాయి, యేసేపు అన్నట్టు వాడు కనబట్టలేదు, నువ్వే చూడు నాన్న అంటే ఆ నాన్న ఆ బట్టలు తీసుకొని, అయ్యో ఎంత పని జరిగింది, ఇది నా కొడుకిదే అంటే తోటి తమ్ముళ్ళు చేసిన పనేంటో, తోటి కొడుకులు చేసిన పనేంటో తండ్రి గుర్తించలేకపోయాడు. అందుకని కొడుకు చనిపోయాడని ఒక 20 సంవత్సరాలు ఏడుస్తూ జీవించాడు. కొన్నిసార్లు బిడ్డల యొక్క కుతంత్రాలు తెలియవు తల్లిదండ్రులకి. కొంతమంది భర్త యొక్క కుతంత్రాలు తెలియవు భార్యలకి. నా భర్త నన్ను ఎందుకు ఇలా చేస్తాను అనుకుంటా, కానీ వాడు వేసే ప్లాన్లు వాడు వేసుకుంటూ ఉంటాడు. అందుకని బైబిల్ చెప్తుంది మంచేదో చెడేదో తెలుసుకో. ఒకసారి యెహోషువ 24 మందిని రాజులు జయించుకుంటూ వెళ్తాడు. ఆ 24 మందుల్లో ప్రియులారా గిబియోనులు అనే వారిని యుద్ధం చెయ్యాలి. కానీ వాళ్ళు ఏం చేశారంటే తెలివిగా మాసిపోయిన బట్టలు, మాసిపోయిన రొట్టెలు, మాసిపోయిన చెప్పులు వేసుకొని యెహోషువ దగ్గరికి వచ్చి, పక్కూరే కానీ ఏమంటారు తెలుసా, మేము చాలా దూరం నుంచి వచ్చాం, చూడు కాదు మా బట్టలు చూడు, మా చెప్పులు చూడు, ఇదిగో మేము తెచ్చుకున్నప్పుడు రొట్టెలు బాగున్నాయి, ఇప్పుడు ఎండిపోయినాయి అంటే అర్థం చేసుకో మేము ఎంత దూరం నుంచి వచ్చాము అంటే. అలాగా సరే ఇప్పుడు మీకు ఏం కావాలి అంటే, అయ్యా నువ్వు మాకు ప్రమాణం చేయి,
మాతో యుద్ధం చేయనని, మా మీద యుద్ధం చేయనంటే ఎందుకు మీకు అవన్నీ? ఏమోనయ్యా మీరు ఆ మాట ఇవ్వండి చాలు. సరే ఎక్కడో దూరం నుంచి వచ్చాను అంటున్నారు, దేవుడు మా పక్షాన ఉన్నాడు కనుక వీళ్ళతో యుద్ధం చెయ్యమని చెప్పి ప్రమాణం చేసేసారు. తీరా పక్కూరు వెళ్తే వీళ్ళే ఉన్నారు. అప్పుడు అడుగుతారు ఎందుకు ఈ పని చేశారు అని. అప్పుడు వాళ్ళు అంటారు కదా, మీరు దేవుని బిడ్డలు, మీరు మా మీద పడితే మేము ఏమైపోతాం, అందుకనే నాటకం ఆడాల్సి వచ్చింది అన్నారు. అంటే కొంతమందికి మనుషులు చేసే నాటకాలు, కుతంత్రాలు, ఏమంటే ఆలోచనలు తెలియవు. ఇలా చెప్పుకుంటూ ఉంటే ప్రియులారా, గలతీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో పేతురు బర్నబాకు యూదులు చేసేవి తెలియలా. మన జీవితంలో కూడా మనం సరి అయిన అవగాహన లేకపోతే, మంచేదో చెడోదో తెలియకపోతే మోసపోతాం. ఈరోజు ఎన్ని మోసాలు జరగట్లా? మనం కొంచెం పొరపాటులో ఉన్నామా, తినే అన్నం కల్తీ అవుతుంది, తాగే నీళ్లు కల్తీ అవుతున్నాయి, వండే నూనె కల్తీ అవుతుంది, మోసం చేసి ఏమంటే చెడ్డవాటిని అంటగట్టేస్తున్నారు. అందుకనే మంచేదో చెడేదో, మంచి వస్తువేదో కొన్నిసార్లు ప్రియులారా భ్రమపడిపోయి తెచ్చుకుంటాం ఇంటికి, ఇది మంచి మీద పప్పే అని. ఇంటికి వచ్చాక ఒదిగవదు, ఇదేంటి ఎలా చేశాడో, అయిపోయాం, ఏమైపోయాం మనం, మోసపోయాం అనుకుంటాం. కొన్నిసార్లు రూపాయితో పోద్ది, కొన్నిసార్లు జీవితాలకు వెళ్ళిపోతాయి ప్రియులారా. కాబట్టి మంచేదో చెడేదో ఒక వస్తువుని ఎలాగైతే మనం ఎంచుకుంటామో, మనుషుల్లో కూడా బైబిల్ మాట అంటుంది, గొర్రె చర్మాన్ని కప్పుకున్న తోడేలంట. చెప్పండి ఎవరు? గొర్రె చర్మాన్ని కప్పుకుంటే గొర్రె అయిపోద్దా? దాని బుద్ధి తోడేలు కదా. కాబట్టి మనుషుల మీద మంచోళ్ళు ఎవరో చెడ్డోళ్ళు ఎవరో కూడా మనం ఏమి ఉండాలంట, ఒకటి వెలుగేంటో చీకటి ఏంటో గుర్తించాలి, నీచమైన ఏంటో ఘనమైన వాటి ఏంటో, మనం ఏం తినాలో ఏం తినకూడదో గుర్తించాలి. మూడోది మనం మంచి ఏంటో చెడేంటో, మనం ఎవరితో సహవాసం చేస్తున్నామో, ఎవరి మాటలు వింటున్నామో మనం గుర్తించాలి. ఇలా చెప్పుకుంటూ ఉంటే చాలా విషయాలు ఉంటాయి. ఇంకొకటి చెప్పి ముగించేస్తా. 2 సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం 35వ వచనం. 2 సమూయేలు గ్రంథం 19వ అధ్యాయము 35వ వచనంలో ఇక్కడ ఒక ఆయన కనబడతాడు. అక్కడ ఏం రాయబడిందంటే, నేటికి నాకు 80 ఏండ్లు. ఈయన పేరు బర్జిల్లాయి. ఈయన అంటున్నాడు చూడండి, నాకు ఇప్పటికి 80 ఏళ్ళు, సుఖ దుఃఖాలు నేను గుర్తించలేను అంటున్నాడు. దావీదు మహారాజుకి బర్జిల్లాయి అనేవాడు చాలా సహాయం చేశాడు. ఆయన సహాయాన్ని పొందిన దావీదు ఒక రోజు ఈ బర్జిల్లాయి 80 సంవత్సరాలు ముసలోడని తెలుసుకొని, నానా ఏరు దాటితే మన ఊరు, నేను కంటికి రెప్పలా చూసుకుంటాను, నీకు ఏది కావాలో అది పెడతాను, ఎంతో ఏది కావాలో చేస్తానంటే ఆయన అంటాడు, నాకు 80 సంవత్సరాలు అయ్యా, నువ్వేదో పెడతావని తింటాకి, నువ్వేదో చూపిస్తావని చూడడానికి నాకేం లేదు ఓపిక. అందుకని చెబుతూ సుఖమేంటో దుఃఖమేంటో నాకు తెలియదయ్యా. నువ్వు మంచి కేజీ మాంసం పెడితే నాకు పళ్ళులో ఏం చేయను, నువ్వు నాట్యం పెడతానంటే చూడతా కళ్ళులో ఏం చేయను, కాబట్టి నన్ను కాదు కానీ నా మనవన్ని తీసుకెళ్ళి అంటాడు. అంటే ఇక్కడ మనం ఏం గుర్తించాలంటే, 4వది ప్రియులారా, సుఖ దుఃఖాలు గుర్తించాలి. కొంతమంది ఎప్పుడు సుఖాన్నే కోరుకుంటారు. కీర్తన గ్రంథంలో ప్రియులారా, ఏబు గ్రంథం 36:11లో కొంతమంది సుఖాన్ని కోరుకుంటారు. కీర్తన గ్రంథం 31:10లో కొంతమంది ఏమనుకుంటారంటే, నా బతికెత్తి ఏదో డిగ్రీ చేసినట్టు కొంతమంది ఎప్పుడు చూసినా ఏమంటారు చెప్పండి, లేదు. కొంతమంది చూడండి ఎంత సంపాదించిన ఏమంటారు ఇంటికి వచ్చి, లేదు 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 అన్నవాడి పరిస్థితి ఎప్పుడు లేదన్నట్టుగానే ఉంటుంది. ఎప్పుడు అలా ఏడో మాకండి, అదేదో డిగ్రీ చేసినట్టుగా ఎప్పుడు చూసినా అదే బతుకంత అంతే, లేదు 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 అంటాడు. మనం ఎప్పుడు అలాగ అనకూడదు. దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో తినాలి, మనకి ఇచ్చిన దాంట్లోనే మనం ఉండాలి. లేదు లేదు లేదని ఆడవ మాకండి. బైబిల్ చెప్తుంది సుఖ దుఃఖాలు, ఎప్పుడూ సుఖం ఉండదు, ఎప్పుడు దుఃఖం ఉండదు. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 9, ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనాల్లో సంతోషించమన్నప్పుడు అక్కడ ఒక చక్కని మాట రాశారు చూడండి. ప్రసంగి గ్రంథం 3:12లో చదివి నేను ముగించేస్తాను. అక్కడ ఏమన్నాడంటే చాలా చక్కని మాట, కావున సంతోషముగా నుండుట కంటే తను బ్రతుకున సుఖమును వెళ్ళబుచ్చుకుంటు కంటేను
శ్రేష్టమైనది ఏది నరులకు లేదని నేను తెలుసుకుంటుని అంటున్నాడు. ఏంటంటే మనిషికి ఏమి లేదంట, సుఖంగా నోటి నిండా నవ్వు, కడుపు నిండా కూడు, ఏమంటే సంతోషంగా ఉంటే ఎంతకంటే ఏం కావాలి మనిషికి? ఇవి కాకుండా మనుషులు దేనికోసం వెంపర్లాడుతున్నాడు, చివరికి రోగాలే మనుషులు దూరం చేసుకొని దుఃఖపడుతున్నాడు. కొన్నిసార్లు ప్రియులారా, దేవుడు మనకి ఇచ్చిన దాంతో తృప్తిపడాలి. లేదు లేదనే మాటలు రాకూడదు. సుఖపడినప్పుడు సుఖము, దుఃఖపడాల్సి వచ్చినప్పుడు దుఃఖము తప్పదు కదా. ఎప్పుడూ దుఃఖం ఉండదు, ఎప్పుడూ సుఖం ఉండదు. కాబట్టి సుఖమేదో దుఃఖమేదో, దేనికి నేను సంతోషించాలో దేనికి నేను బాధపడాలో తెలిసి ఉండాలి. వయసు అయిపోయిన తర్వాత నొప్పులు బాధలు కాకపోతే ఇంకేం వస్తాయి? వయసులో ఉన్నవాడిని చూసి ఆడు ఎగురుతున్నాడంటే ఏం అడగలం, వాడు వయసులో ఉన్నవాడు. కాబట్టి వయసులో ఉన్నవాడిని చూసి ఏడవకూడదు, ముసలిగా ఉన్నవాడిని చూసి ఏడిపించకూడదు. కాబట్టి సుఖమేదో దుఃఖమేదో మనం గుర్తుపట్టాలంట. ఇక చివరిది మనం ముగించుకుంటే ప్రియులారా, చివరి మాట మనం గుర్తించుకుంటే కాలాన్ని మనం గుర్తించాలంట. లూకాసు సువార్త 12:56 కాలములను మనం గుర్తించాలి. భూమి కాలము, ఆకాశపు యొక్క కాలమును. అది ఒక మాటలో చెప్పాలంటే ఇది రెండో రాకడ గురించి చెప్తున్నాడు. కాబట్టి ఇలా చెప్పుకుంటా ఉంటే చాలా అంశాలు మన బైబిల్ గ్రంథంలో ఉన్నాయి కనుక నేను ముగిస్తూ మనం గుర్తించాలి. మనం గుర్తించకపోతే దానికి వచ్చే పర్యవస్థానము, మనం గుర్తించకపోతే మన మీద చేసే ఆ దాడులు, మన మీద చేసే ఆ పన్నాగాలు మనం గుర్తించకపోతే, ఏమంటే సాతాను యొక్క ప్రయత్నాలు మనం గుర్తించకపోతే, వాడి తంత్రాలను గుర్తించకపోతే నరకానికి వెళ్ళిపోతాం. కాబట్టి రోగముతో ఉన్నా చనిపోయిన బాధ లేదు, కానీ ఆత్మశుద్ధి లేని ఆచారం ఎందుకు, అది నీవు తెలుసుకో చిలక అన్నాడు. మనం భక్తి చేసే భక్తిలో దేవుని దగ్గర మనం ఎంత భక్తి చేయగలుగుతున్నాం అనేది గుర్తించగలగాలి. ఒక ఆయన ఇలా రాశాడు, ఏమని తెలుసా? మనసు బ్రతుకు మారకుండా ఆరోగ్యవంతులైనా సరే నరకానికి వెళ్తారు, బ్రతుకు మారి రోగిష్ఠుడైనా సరే చచ్చిపోతేనంట ఎక్కడికి వెళ్తాడంటే పరలోకానికి వెళ్తాడు. రోగము ముఖ్యమా, ఆత్మశుద్ధి ముఖ్యమా? అది దేవుడు ఏంటి ఈ రోగంతో ఉన్నావు అని అంటావు, నీ హృదయం బాగోలేదు. హృదయం అంటే అన్నిటికంటే ఘోరమైన వ్యాధి అంట. మనిషిలో ఎన్ని రోగాలు ఉన్నా హృదయంలో ఉన్న రోగం కంటే ఇవేమీ ఎక్కువ కాదంట. కాబట్టి హృదయంలో ఉన్న రోగం పోవాలంటే ఈ హృదయాన్ని మనం అదుపులో పెట్టుకోవాలి. ఇది ఎప్పుడు చూసినా అది తిందాం, అది చేద్దాం, ఇది చేద్దాం, అక్కడికి వెళ్దాం, ఇది చేద్దాం, ఎన్నో కోరికలు. ఈ హృదయాన్ని అదుపులో పెట్టుకొని ప్రభు కొరకు మనం నిలబడగలిగితే, గుర్తించగలిగితే ఆయన ఇచ్చే ఆశీర్వాదమైన మేలు మనం పొందుకోగలుగుతాం. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు నీ కొరకు నా కొరకు కలవరి శిలువలో ప్రాణం పెట్టింది. ఏది మంచో ఏది చెడో, ఏది సుఖమో ఏది దుఃఖమో, ఏది నీచమో ఏది ఘనమో, ఏది వెలుగు ఏది చీకటో, ఏది మంచి కాలమో ఏది గడ్డు కాలమో అన్నీ గుర్తెరగాలి. తల వంచని ప్రార్థన చేసుకుందాం.